హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్లఫీ ఆమ్లెట్ గ్రేవీ కర్రీ అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకున్న చాలా అన్నంకి కలుస్తుంది. మీరు లంచ్ బాక్స్కైనా పిల్లలకి పెట్టవచ్చు. మీ పిల్లలు ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనం ఎప్పుడు చేసుకునే ఆమ్లెట్, ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ, ఎగ్ కీమా ఇలా కాకుండా ఒక్కసారి కొత్తగా ఇలా ట్రై చేయండి తెలవని వాళ్ళు. ముందుగా అయితే 3 ఎగ్స్ పలగొట్టుకొని ఒక బౌల్లో తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నురుగు అనేది రావాలి. అలా అయితేనే మనకు ఫ్లఫీగా వస్తాయి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కారం వేసుకొని కూడా మంచిగా కలుపుకోండి. కారం అనేది ఎగ్లో మిక్స్ అయిపోవాలి. అంతవరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత గ్యాస్ మీద పొంగనాలది ప్యాన్ ఉంటుంది కదా అండి, అది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి అన్నమాట. ఆ గుంతలల్లో అలా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. ఎక్కువ వేయకండి, పొంగిపోతుంది అన్నమాట. కొంచెం కొంచెం వేయండి. ఈ ప్యాన్ లేని వాళ్ళు ఒక కళాయి తీసుకొని కళాయిలో కొన్ని వాటర్ పోసుకొని మన ఇంట్లో చిన్న కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా వేసుకోండి. అలా కూడా మంచిగా ఇంకా పెద్దగా వస్తాయి ఆమ్లెట్లు అనేటివి. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసుకోండి. మళ్ళీ ఒకసారి రిటర్న్ తిప్పుకోవాలి. మెల్లగా తిప్పుకోండి, కట్ అయిపోతాయి మధ్యలోకి. అలా అన్నీ తిప్పుకోవాలి జాగ్రత్తగా. అలా అన్నీ రిటర్న్ చేశాక ఒక్క 2 మినిట్స్లో వెనకాల సైడ్ కూడా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత అవన్నీ బౌల్లోకి తీసుకోండి. నాకు 3 ఎగ్స్కి 12 ఇట్లా ఆమ్లెట్లు వచ్చినాయి అన్నమాట. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. ఆ తర్వాత 5 టమాటోలు, 4 ఆనియన్స్ తీసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ తీసుకోండి. ఇలా మధ్యలకు కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎలాగైనా మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్, టమాటోలు వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర వేసుకోవడం వలన మంచి టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. దీంతో పాటు మీరు కొంచెం అల్లం ముక్కనైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక 1 బగారాకు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆ ఆయిల్లో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకోండి, మీదికి చిల్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఆయిల్ మొత్తం మంచిగా పైకి తేలుతూ ఉన్నది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ అల్లం అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేను మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసాను. ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి. అలా అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి లిడ్ పెట్టుకోండి. ఒకసారి తీసుకొని చూద్దాం. ఆయిల్ చూడండి ఎంత మంచిగా పైకి వచ్చిందో. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే మళ్ళీ వేసుకున్నాను. మనం ముందుగా చేసుకున్న ఆమ్లెట్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచి కలుపుకోవాలి. మీకు ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ కర్రీలో వేయక ముందుకు ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, అందులో కొంచెం ఎక్కువ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అవి తిన్నా కూడా ఉత్తిగా తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి అంత గ్రేవీ థిక్గా అయిపోయింది. ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. కొంచెం థిక్ గ్రేవీ ఉంటేనే కర్రీ బాగుంటుంది. అన్నం, చపాతీ, పూరి, పులావ్, బగారన్నం ఎందులోకైనా తినొచ్చు. చూడండి థిక్ గ్రేవీ అయిపోయింది.
ఒక్క 5 మినిట్స్లో థిక్ గ్రేవీగా అయిపోతుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఇంతే అండి, మన ఎగ్ కర్రీ రెడీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇంకెందుకు లేటు అండి, వెంటనే వెళ్ళి చేసేయండి. మన ఛానల్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.